8 జులై ఒక 1 వీక్ బ్యాక్ నేను జనరల్ సెక్రటరీ అండి. మా సొసైటీ టింబర్లీ విల్లా ఓనర్స్ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ మెయింటెనెన్స్ సొసైటీ. మ్యాక్స్ యాక్ట్ ప్రకారం 1995 చట్టం ప్రకారం ఏర్పడ్డ సొసైటీ. డెమోక్రటిక్‌గా ఎలక్షన్స్ జరిగినాయి. మేము ఎన్నుకోబడ్డాం. మా బాడీ మెంబర్స్ కూడా ఉన్నారు. ఆ రోజు ఏం జరిగిందంటే, మేము ఇక్కడ చెట్లు కొట్టేస్తున్నామండి. ఆ చెట్లు కొట్టడానికి కూడా కారణం ఏంటంటే, చెట్లు కొట్టడానికి కారణం ఒక ఇద్దరు సీనియర్ సిటిజన్స్ ఒకామె మిసెస్ నస్రత్ అలీ అని చెప్పి ఆమె 86 సంవత్సరాల ఓల్డ్ లేడీ. ఇంకొక ఆయన 60 సంవత్సరాల మీద పడ్డ ఒక సీనియర్ సిటిజన్. ఈ చెట్ల వల్ల మాకు ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. దయచేసి బోర్డు దీని మీద ఆలోచన చేసి, ఈ చెట్లు తీసేస్తే మా హెల్త్ ఇంప్రూవ్ అయితదని చెప్పి వాళ్ళన్నప్పుడు మేము వాళ్ళన్నప్పుడు మేము ప్రామిస్ చేసాం. నిజంగానే ఈ చెట్లు తీసే చెట్లయితే, హానికరమైన చెట్లయితే ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ అథారిటీ దాన్ని సర్టిఫై చేసేది. దానికంటే ముందు మేము బోర్డ్‌లో ఓ రిజల్యూషన్ పాస్ చేసుకొని, ఏదైతే నష్టదాయకంగా ఉన్న చెట్టు ఉందో, ఇదే గాకుండా ఇండ్లలో చెట్లు నష్టం కలుగుతుంటే ప్రాపర్టీకి, అవన్నీ సామరస్యపూర్వకంగా తీసేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాం. బోర్డుల నిర్ణయం తర్వాత ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ ఎఫ్ఆర్ఓకు అప్లై చేస్తే, వాళ్ళ టీమొచ్చి ఇన్స్‌పెక్షన్ చేసి, ఇవి ఇక్కడ ఉండాల్సిన చెట్లు గాదు. నిజంగా ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమైతాయి అని జెప్పి అన్న తర్వాత గ్రూప్‌లో పెట్టేసినాం. ఆర్డర్ అందరికి చూపెట్టిన అవసరం లేదు. ఏందంటే, ఇది కామన్ ఏరియా కాబట్టి. మేము మా డ్యూటీ జనరల్ సెక్రటరీగా ఎంగేజ్ చేసి లేబర్‌ను వాళ్ళు కొట్టేస్తుంటే, అసలు మేము ఊహకు కూడా అందని విధంగా అండి. నలుగురు, నలుగురు మెంబర్లు అంటే కామన్ మెంబర్స్ వాళ్ళు. తరుణ్ సింగ్, అతని వైఫ్ కమలా కుమారి సింగ్. అనిల్ ప్రకాష్ ఆయన వైఫ్ కమల. వాళ్ళు ఉద్రేకంగా మాట్లాడుకుంటా ఎవరినో అటాక్ చేయాలి. ఇక్కడ ఓనర్సే. ఒకాయన 56 విల్లా, ఒకాయన 69 విల్లా. 76 4 విల్లా కూడా వాళ్ళదే. వాళ్ళు రావడమే మా మీదకి ఇంగ్లీష్‌లో బూతులు తిట్టుకుంటా. లేడీస్ ఏమో వాళ్ళు ఉద్రేకంగా ఈడియట్, ఈడియట్ అని చెప్పి ఏం చేస్తున్నారని. మీరు ఏదన్నా ఉంటే నాతో మాట్లాడండి. లేబర్‌ని ఎంగేజ్ చేసిన లేబర్‌ని కాదు మాట్లాడేది. కూర్చొని మాట్లాడదాము. ఫారెస్ట్ డిపార్ట్‌మెంటు ఆర్డర్స్ ఉన్నాయి. ఇది ముందు చెప్పనవసరం కూడా లేదు. ఎందుకంటే ఆల్రెడీ గ్రూప్‌లో నేను జనరలైజ్డ్ మెసేజ్ పెట్టిన. హార్మోని దెబ్బ తినకుండా. గ్రూప్‌లో పెడితే ఏందంటే చర్చ అయితది. వేరే దానికి దారితీస్తది అని చెప్పి మేము చాలా బాధ్యతాయుతంగా ఉన్నామండి ఆ రోజు. మా ప్రెసిడెంట్ గారు, బోర్డ్ మెంబర్స్, మా అడ్వైజర్స్. అలాంటి వాతావరణంలో చెట్లు కొట్టిస్తుంటే సడెన్‌గా ప్రత్యక్షమయ్యి "मात के लौड़े, कौन है रे? गांड फोड़ दिया तुम, షట్ అప్, फोड़ दिया तुम 2 मिनट में" అని చెప్పి అసలు బౌన్సింగ్ అంటే దూక్కుంటూ వస్తుండు మనిషి. నాకంటే డబుల్, త్రిబుల్ ఉంటాడు కాబట్టి నేను అతన్ని ఫేస్ చేయలేకపోయినా. మేము ఎంగేజ్ చేసిన లేబర్‌ని ఏదన్నా చచ్చిపోతే, గిచ్చిపోతే గాయాలైతే మేమే బాధ్యులం. మధ్యలో పోతే నాకు ఉతక పట్టుకొని అసలు కాళ్ళు పెట్టుకుందాం అనుకున్నారు. అక్కడ ఆ బెంచ్‌కి ఎనక తోసేసి అటాచ్ ఎనక పోయిండు. ఇంకా ప్రాసెస్ నా కుడి చెయ్యి పోయి రంప మీద పడింది. దీని మీద ఎట్లయిందంటే ఇప్పటి వరకు నా వేలు ఇంకా ఎక్స్‌రే తీస్తే, ఎక్స్‌రే తీస్తే ఆర్థోపెడిక్ సర్జన్ అయితే చాలా లోపల బాగా దెబ్బతినింది అని. ఇట్లా వీడియో వీడియో తీసిండండి. మేము ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఆ వీడియో తీస్తుంటే కూడా మా మెంబర్‌ను, సీనియర్‌ను వాళ్ళే లేడీస్ పోయి, వాళ్ళు పోయి మళ్ళా ఆయనను అటాక్ చేసిండ్రు. అటాక్ చేసింది కానీ లాక్కోవడానికి. వెంటనే మేము శాఖ నుంచి చేరుకునే వరకు అరే! పోలీసులకు చెప్దామని చెప్పి 100కి డయల్ చేయడం జరిగింది. వాళ్ళు ఉన్నారా సీన్ ఆఫ్ అఫెన్స్‌లో అంటే లేరు వెళ్ళిపోయినారు. వెళ్ళిపోతే గనక మీరు లోకల్ పోలీస్ స్టేషన్ ఏదని చెప్పి అంటే శంషాబాద్ ఆర్‌జీఐ శంషాబాద్ ఎళ్ళాము. సీఐ గారిని కలిసాము. మా కంప్లెయింట్ ఇచ్చాము తీసుకున్నారు. ఎస్ఐ గారిని ఎంటర్ చేశారు. ఆయన నిన్న వచ్చిండండి. ఎస్ఐ శ్రీధర్ గారు వచ్చిండ్రు. జరిగినవన్నీ వాళ్ళు వచ్చారు. మేమొచ్చాము. వచ్చి మేము జరిగిందంతా చెప్పినాం. సాక్షులను విచారించిండ్రు. వాళ్ళ మీద నమ్మకం ఉంది. తక్షణమే హత్యాయత్నం లాంటి కేసు కాబట్టి భౌతిక దాడి అనేది ఇలాంటి సొసైటీలో ఆమోదయోగ్యం కాబట్టి, ఖండించాల్సింది కాబట్టి, మీలాంటి వాళ్ళ సాయం కోరుతున్నా. పోలీసులు తక్షణమే స్పందించి, అతని మీద హత్యానేరం మోపి, కఠిన చర్య తీసుకోవాలని చెప్పి, నేను వ్యక్తిగతంగా మా కమిటీ తరఫున 8వ తారీఖు కేసు పెట్టింది. ఇంతవరకు కూడా ఇంతవరకు ఎఫ్ఐఆర్ కాలేదు.
బహుశా వాళ్ళ మీద ఏమన్నా ఒత్తిళ్ళున్నాయేమో. మేమెళ్లి కలుస్తామండి. ఏదేమైనా ఇంత భౌతికంగా 10 మంది చూస్తుండగా దాడి జరిగింది నా మీద. సభ్య సమాజంలో ఆమోదయోగ్యం కాదు. అంగీకరించాల్సిన ఇది విషయం కూడా కాదు. కాబట్టి మీరు సహకరించండి. మా మెంబర్స్ అంతా వెళ్లి అధికారులను కలుస్తాము. కఠిన చర్య తీసుకునేంత వరకు మేము వెనకకు మీ పోయేది లేదు. మీద వ్యక్తిగతమైన కక్ష ఎందుకంటే మిగతా వాళ్ళ పైన ఎవరి పైన కూడా దాడి ఎందుకు సాధ్యం? అంటే వాళ్ళది నైజమేదండి. అంటే ఇంతకుముందు కూడా ఒక అమ్మాయి మీద చేసిండ్రు రాత్రిపూట పోయి. మా మెంబరే. విల్లా నంబర్ 15లో ఉంటది. మాధవి అని చెప్పి. రాత్రిపూట పోయి ఆ అమ్మాయి రాలేదు వస్తామని చెప్పి. ఆమె కూడా మీద కూడా దాడి చేశారు. అయితే భౌతికంగా దాడి చేయట్లేదు గానీ, వాట్సాప్‌లో మానసికమైన దాడి హత్యగామించబడతాం మేమైతే అది చూస్తే గాని మీరు చూస్తే గాన. అలాంటిది కారణం ఏందంటే, వాళ్ళు రీసెంట్ ఎలక్షన్స్‌లో ఓడిపోయినారు. ఓడిపోయి వాళ్ళ అరాచకాలు ఇన్నని కాదు. అన్నీ మిస్‌అప్రాప్రియేషన్స్ ఉన్నాయి. నియమ నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేసిండ్రు. మేమంతా అది బయటికి తీస్తుంటే, బిల్డరు ల్యాప్సెస్ ఇక్కడ చూడండి మా ఆడపిల్లలకి మనుము లేదని వస్తే గాన, వీళ్ళ ఇంట్లో నీళ్లున్నాయా లేవా తాగనీకి అని చెప్పి చూస్తున్నారు. అవమానం మాకైతే. 2006లో తీసుకున్న వెంచర్ ఇది. ఇప్పటి వరకు డ్రింకింగ్ వాటర్ తీసుకోలేదు. డ్రింకింగ్ వాటర్ 2, 3 కోట్లయితది. ఇక్కడ మాకు రక్షణ కరువైంది. ఎందుకంటే కాంపౌండ్ వాల్, సెక్యూర్డ్ కాంపౌండ్ వాల్ లేదు మాకు. సెక్యూర్డ్ కాంపౌండ్ వాల్ అంటే ఇట్లాంటి దానికి 8 ఫీట్ల కాంపౌండ్ వాల్ ఉండాల. అది లేదు. అప్రోచ్ లేదు. ఈ మురుగునీటి ఈ సమస్య మురుగునీటి వ్యవస్థ కూడా ప్రగడ్బందీగా లేదు. ఎస్టీపీ సెప్టిక్ ట్యాంక్ లాగా ఉంది. వీటన్నిటి మీద మేము బిల్డర్‌కి వ్యతిరేకంగా రేరా కోర్ట్‌కి పోయి ఆర్డర్ తీసుకొని రావడము. ఆయన మాకు వ్యతిరేకంగా అప్పీలేట్‌కెళ్ళడం. మాకు ఆర్డర్స్ రావడము. ఇంత ప్రాసెస్ ఏమైందేమో గాని మరి వీళ్ళు మా చేత ఓడిపోవడము. వీళ్ళు వ్యతిరేకంగా బిల్డర్‌తో కుమ్మక్కయినట్టు మాకనిపిస్తుంది అనుమానము. అది మేము నిరూపించలేము గానీ అనుమానం. వాళ్ళంతా ఈ బీహార్‌కు సంబంధించిన రాష్ట్రం అండి వాళ్ళది. కక్ష కట్టి బానే ఉంటారు. ఇమ్మీడియేట్‌గా అన్‌ప్రెడిక్టబుల్‌గా అటాక్ చేస్తుంటారు. ఇప్పుడు నేను జనరల్ సెక్రటరీ అయిన తర్వాత ఎట్లనన్నా చేసి నన్ను మానసికంగా టార్గెట్ చేయాలి. మరి ఎవరిదైనా ప్రోద్బలం ఉందా? ఇప్పుడు బిల్డర్‌తోని మాకు ఇన్ని అమ్యూనిటీస్ వచ్చేదుంది. వాటన్నిటికి వాళ్ళు చేతులు కలపాలి గదా! మేము 25 ఎకరాల ఒక సమస్య ఉంది. మా సేల్ డీడ్స్‌లో 25 ఎకరాలు ఉందండి. 40 సేల్ డీడ్స్‌లో. ఆయన మళ్ళా అది ప్లాన్ మార్చేసి 19 ఎకరాలకు మార్చిండు. అది కోర్ట్‌లో ఉంది. ఆహ్, మేము అనుకుంటున్నాం మాకే అనుకూలంగా వస్తదని 25 ఎకరాలది కూడా. అదొకటుంది. అమ్యూనిటీస్‌తో ఒకటుంది. వీటన్నిటిని మేము మాట్లాడితే కూడా డైవర్ట్ చేస్తుంటారు. అంటే వాళ్ళను ఎవరో పురిగొల్పుతున్నారు మా మీదకి. ఇక్కడ అభద్రతా భావం ఉంది. మేము ఇక్కడ శాంతియుతంగా బతకలేని పరిస్థితి ఉందండి. అంటే ఇది కమ్యూనిటీ సిట్యుయేషన్. గ్రూప్‌లో ఈ చెట్లని తొలగిస్తున్నాం అని చెప్పి మెసేజ్ పెట్టారు. వాళ్ళేమన్నా రెస్పాండ్ అయ్యారా దాని మీద? కమ్యూనిటీ గ్రూప్‌లో ఏందంటే మేము ఆర్డర్ పెడితే ఏందంటే అది చర్చకు దారితీసి 2 గ్రూప్‌లయితాయి మానసికంగా అని చెప్పి హార్మనీ కాపాడాల్సిన బాధ్యత మాది సొసైటీది కాబట్టి ఎవరన్నా ఉంటే గాన మాకు ఆర్డర్ వచ్చింది. ఇది ఇది కామన్ ఏరియా కాబట్టి ఎవరికీ చెప్పనవసరం కూడా లేదు. వాళ్ళ ఇండ్లు ఏదైనా మేము కొట్టినామనుకో, ఇంటి ఓనర్‌ది కాన్సెంట్ తీసుకుంటాం. లెటర్ తీసుకుంటాము. లెటర్ తీసుకొని రూ. 500 పే చేస్తాము. అది కొట్టదగిందా లేదా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. ఇక డ్యామేజ్ అయితుంది సార్. ఇక పైప్ లైన్‌లు మీద వాటర్ పైప్ లైన్‌ల మీద వేర్లు పోతున్నాయి. బిల్డింగ్‌లకు వేర్లు పోయి పునాదులు కదులుతున్నాయి. కేబుల్ లైన్స్, పేవ్‌మెంట్ అంతా దెబ్బతిందంటే వాళ్ళు మమ్మల్ని కొట్టుకోమంటారు. పకడ్బందీగా మేము నియమ నిబంధనల ప్రకారం చెట్టు కొట్టేసామండి. అది. వాళ్ళంతా సొసైటీ హ్మ్. ఎలాంటి మెసేజ్ గూడా చేయలేదా? అంటే వద్దు చెట్లు ఎందుకు కొట్టేస్తున్నారని చెప్పి గ్రూప్‌లో ఏం మెసేజ్? ఆహ్, అంటే అవి కొట్టగలిగిన చెట్లు కాబట్టి కొట్టేసినాము. అవి నిరుపయోగమైనయి. ఆరోగ్యానికి హానికరమైన చెట్లు కాబట్టి, వాళ్ళు మొండి పట్టుదలతోని అంటే మాకు వ్యతిరేకులు కాబట్టి వ్యతిరేకిస్తున్నారు. హ్మ్. కాబట్టి ఏందంటే ఇక్కడ ఒక మనిషి ప్రాణం విలువ. ఒకాయన 60 ఏండ్లున్నారు. ఇగ ఆ ఇల్లు అదే విల్ల. నేను బయటికి రాంగానే నాకు హాని ఉంది. అలర్జీ ఫీల్ అవుతున్నా అని చెప్పి. మీరు 93లో 86 ఏండ్ల వుమెన్ ఉంది. ఆమె మాకు అర్జీ పెట్టింది. ఇవి తీసేయండి అని చెప్పి. ఫారెస్ట్ డిపార్ట్‌మెంటోళ్ళు అవన్నీ పరిశీలించి ఇవి తీసేసుకోవచ్చు అన్నప్పుడు మేము తీసాము. దీనికి మేము గ్రూప్‌లో పెట్టనవసరం లేదు. వ్యక్తిగతంగా పెట్టనవసరం లేదు. ఎవరైనా వస్తే మాత్రం చెప్పొచ్చు. కామన్ ఏరియా కాబట్టి. ఏదైతే ఆ! నిన్న ఎస్ఐ గారు వచ్చారన్నారు. మరి ఏం చెప్పారు మీకు? ఎందుకు ఎఫ్ఐఆర్ అవ్వలేదు? చేస్తాం అనుకుంటూ పోయిండ్రండి. మేము తగు చర్య నిమిత్తము చేస్తామని పోయిండ్రు. ఇంకా మేము మీ మీద ఏమైతుందో దాడి కూడా చేసినట్టున్నాడా నిన్న ఎస్ఐ గారు వచ్చినప్పుడు? ఉన్నాడు. ఏమన్నారు? ఉన్నాడు. ఆయన వాళ్ళు ఇంకా మాకు ఈయన
ఇట్లుంటాడు, అట్లుంటాడు అని చెప్పి మా మీద ఇంకా ఇంకొకరిని అసలు సీన్ ఆఫ్ అఫెన్స్‌లో లేలోనోళ్ళను ఫోన్‌లు చేసి పిలిపిస్తున్నారు. ఆ పరిస్థితి ఎట్లుందంటే అది కూడా ఆర్గ్యుమెంట్‌కు దారి తీసి వర్బల్‌గా వాళ్ళు మేము అరుచుకోవడం లాంటి పరిస్థితి క్రియేట్ చేసిండు. ఆయన వచ్చినప్పుడు కూడా డైవర్ట్ చేద్దామని చెప్పి. ఆయన గ్రహించి సాక్షిని పరిశీలించిండు. "నువ్వు కరెక్ట్‌గా చెప్పు బాబు" అని చెప్పి మా ఆఫీస్ మేనేజరే ఉన్నాడు. మేము ఆయన అస్సలు ఏది ఇట్లా మాట్లాడని చెప్పను కూడా లేదు. "ఏం జరిగిందో చెప్పు బాబు" అని చెప్పి ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. మేము యాస్ పర్ లా వి విల్ యాక్ట్ అని చెప్పి ఫెయిర్. నాకు కేసు పెట్టుకున్న భయం ఉంటదని మాట్లాడుతున్నారు. ఆయన ఎస్ఐ గారు చాలా బాధ్యతాయుతంగా కమ్యూనిటీ కాబట్టి మీరు పొద్దున్నే లేసి చూసుకోవాలి కదా! ఒకరి మొక్కలు ఒకరు. ఇద్దరు 2 గ్రూపులు కలిసి మాట్లాడితే బావుంటదంటే ఫస్ట్ ఆయన్ని అడిగిండు. "నీ మీద ఇప్పటివరకే 2, 3 కేసులున్నాయి. కూర్చొని మాట్లాడుకో భాయ్ సాబ్" అంటే, "तीन केस होने दो, 50 होने दो" అని చెప్పి అంటే నిర్లక్ష్యంగా సమాధానం. నిర్లక్ష్యంగా సమాధానం చెప్తే, అలాంటి వ్యక్తిత్వం ఉన్నోళ్ళు ఇలాంటియే కలిసికట్టుగా ఒకరినొకరు ప్రేమపూర్వకమైన శాంతియుతంగా బతకాల్సిన ఈ కమ్యూనిటీలో అలాంటి వాళ్ళతోని ఇంత అభద్రతా భావంతో బతకాల్సిన పరిస్థితి ఉంది మాకు. దీని గురించి రక్షణనిచ్చే పోలీస్ శాఖ ఆలోచించాల్సిందని విజ్ఞప్తి అండి. నా బిల్డర్‌తో తరపున. కూడా ఇంకా మీకు అనేక సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. బిల్డర్ ఇది చేపిస్తుండని చెప్పేసి ఏమైనా అనుమానం అనుమానాలు ఉన్నాయండి చాలా మందికి. ఇప్పుడు మేము ప్రూవ్ చేయలేం గానీ, వి స్ట్రాంగ్లీ అనుమానాలైతే వి స్ట్రాంగ్లీ సస్పెక్ట్ దట్. అది తప్పదు. అసలు ఇప్పుడు ఇంకా ఆ! సమస్యలు ఏమున్నాయండి? ఇంకా రోడ్ ఈ సమస్యలేందంటే మీరొస్తున్నప్పుడు హ్మ్. ఎంత కష్టంగా వచ్చిండొచ్చు. అప్రోచ్ రోడ్. మాకు అప్రోచ్ రోడ్ ఏసిన ఆ రోడ్ ఏదైతే ఉందో, ల్యాండ్ లార్డ్ ఆయన పెద్ద మనసు ఉన్నోడు కాబట్టి పివి నరసింహారావు కొడుకు ప్రభాకర్ రావు గారి సొంత ల్యాండ్. అర్బన్ రైజ్ అని చెప్పి డెవలప్‌మెంట్‌కి ఇచ్చారు. వాళ్ళు చాలా మాకు కన్సర్న్ చూపించి, మీరు 15 ఏళ్ల నుంచి ఉన్నారు. మా వెంచర్‌ల నుంచి ఇప్పుడున్న వెంచర్‌ల నుంచి మేము రోడ్ ఇస్తాం. మా బోర్‌ల డెసిషన్ తీసుకొని అప్లికేషన్ పెడితే వాళ్ళు కనికరించిండు గానీ, బిల్డరు అనాథరైజ్డ్‌గా రోడ్ ఏసిండని చెప్పి అదొక క్రిమినల్ యాక్ట్. మన భూమిలో ఎవరన్నా బండ్ల రస్తా పోతేనే మనకు భరించలేము. ఈ రోడ్ అనాథరైజ్డ్ అంటే మాకప్పుడు తెలిసింది 15 సంవత్సరాల నుంచి మనం అనాథరైజ్డ్ రోడ్‌లో వచ్చి పోతున్నాం, వస్తున్నాం అని చెప్పి. అలాంటి రోడ్డు ఇంకా ఒక ప్రైవేటు ఆయన కనికరించి మాకు అప్రోచ్ రోడ్ మా దాంట్లో పోదురులే. రోడ్డు ఒక సమస్య. డ్రింకింగ్ వాటర్. డ్రింకింగ్ వాటర్ ఆ టెంపుల్ వెనక దగ్గర దగ్గర 1 ½ కిలోమీటర్ అంటే, ఒక కిలోమీటర్‌కి రూ. 1,00,00,000 ఇద్దండి. డ్రింకింగ్ వాటర్ అసలు మానవ ఏంది సంస్కృతి మనుగడనే నీళ్ళు కదా! ఏ వెంచర్ అయినా కూడా ఫస్ట్ నీళ్ళు తెస్తారు. ఏది డ్రైనేజ్ వ్యవస్థ ప్లస్ కాంపౌండ్ వాల్. కాంపౌండ్ వాల్ సెక్యూర్డ్ కాంపౌండ్ వాల్ లేదు. ఇప్పటికే ఒకసారి మీరు వచ్చినప్పుడు అడగలేదా? ఈ ఎందుకంటే వాటర్ డ్రింకింగ్ వాటర్ లేవు. ఫెసిలిటీస్ ఏమి లేవుగా? మేము అడగడం కాదు. మీటింగ్‌లో అడిగి రెరా కోర్టే కదా! రెరా కోర్ట్‌కెళ్తే కోర్టే కనికరించి బిల్డర్ ఏదైతే బ్రోచర్‌లో ప్రామిస్ చేసిండో 25 ఎకరాల గురించి ప్రతి ఐటెమ్ ఇంకా చిన్న చిన్నవి ఉంటాయి. ఏది అక్కడ ఆహ్, ఆ కోర్ట్ కట్టిస్తా, ఈ కోర్ట్ పెడతా, ఈ టెన్నిస్ కోర్ట్ పెడతా. అవన్నీ బ్రోచర్‌లో చెప్పిన ప్రతి అమ్యూనిటీ, డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ తప్పకుండా బిల్డర్ నెరవేర్చాలని చెప్పి రీసెంట్‌గా ఆర్డర్ వచ్చింది మార్చిలో. ఉంది. ఏదన్నా ఉంటే గాన మేము లెటర్ పెట్టాము. ఇట్లా మాకుంది కదా డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ అంటే, కోర్ట్‌లో ఇష్యూ ఉంది కాబట్టి మేము కోర్టు ఇష్యూ తేలేంత వరకు కోర్టుకు డ్రింకింగ్ వాటర్‌కి ఏమన్నా సంబంధం ఉంటదండి ఇక్కడ? నువ్వు ఫెసిలిటీ క్రియేట్ చేయడానికి కోర్ట్ అడ్డుపడతదా? పడదు కదా! కాంపౌండ్ వాల్ కట్టడానికి కోర్ట్ అడ్డుపడతదా? పీస్ ఆఫ్ ల్యాండ్ మీద ఉంది కోర్ట్‌లో కేసు. 25 ఎకరాల, 20 ఎకరాల. 25 ఎకరాలేమో 40-50 మంది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్‌లో 25 ఎకరాలుంది. రీసెంట్‌గా ఆయన లాస్ట్ ఎల్‌పీలో 20 ఎకరాలుంది. అంటే 19.25 ఎకరాలుంది. కాబట్టి ఇవి ప్రధానమైన సమస్యలేందంటే ఆయన నుంచి రావాల్సిన ఈ అమ్యూనిటీస్ ఆయన యాస్ ఎ బిల్డర్ తప్పకుండా మాకు ప్రొవైడ్ చేసే సౌకర్యాలండి అవి. ఫైనల్‌గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రణాళన ఉందన్నమాట. నాకు చాలా అండి మొన్నటి నుంచి అభద్రతా భావంతో ఉన్నా నేను. ఎందుకంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా నలుగురు, ఇద్దరు లేడీసు, ఇద్దరు జెంట్స్ వచ్చి అట్లా అటాక్ చేసి నా కుత్క పట్టుకొని షర్టు చినిగిపోయింది. కింద పడేసి ఒకవేళ మా మిత్రులు లేకపోతే మా మేనేజర్ పట్టుకొని వీడియో తీస్తుంటే భయపడి పోయిండు. ఒకవేళ ఆయన ఏదన్నా ఆహ్, హత్యారు ఏదన్నా తెచ్చిండో మాకు తెలియదు. కత్తి ఏదన్నా తెచ్చిండా, నాటు తుపాకీ తెచ్చిండా తెలియని పరిస్థితి. ఇలాంటి దాంట్లో బతుకున్నామండి ఇక్కడ. నమస్తే అండి. నా పేరు అనితారెడ్డి. ఈ సొసైటీకి
ప్రెసిడెంట్‌గా ఉన్నాను. మేము ఈ సొసైటీకి ప్రెసిడెంట్ అంటే మా ప్యానెల్ అంతా వచ్చి 3½ మంత్స్ అయింది. ఆ వచ్చిన రోజు నుంచి ఎంత హ్యూమిలియేట్ చేస్తున్నారంటే ఓడిపోయిన ప్యానెల్. చాలా చాలా ఇబ్బంది పెడుతున్నారు. తర్వాత మా జీఎస్ గారిని అంత మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం కరెక్ట్ కాదండి. ఇంత పెద్ద సొసైటీలో అందరూ ఎడ్యుకేటెడ్సే. ఎక్కువ ఏజ్ ఉన్నవాళ్ళు కొంచెము ఆలోచించే వాళ్ళు గూడా ఇంత వచ్చి నేను ఆయనను తోసేయడం ఇవన్నీ మేము చాలా ఇదిగా బాధపడుతూ ఖండిస్తూ ఉన్నాము. ఇక్కడ ఉండడానికి గూడా చాలా భయమేస్తా ఉందండి. ఎందుకంటే ఒక 2 మినిట్స్‌లో చంపేస్తాము అని జెప్పేసని అంటున్నారు. ఇది ఏం చేస్తారో అనేసి గూడా బాగా భయంగా ఉంది మాకు. మా ప్యానెల్ వాళ్ళందరికీ చాలా చాలా భయంగా ఉందండి వీళ్ళందరినీ చూస్తా ఉంటే. అంత ఈజీగా మాట్లాడుతున్నారు. వాట్సాప్‌లో అయితే ప్రతిరోజు మినిమమ్ అంటే ఒక 5 ఫ్యామిలీస్ వాళ్ళు ఒక 50-100 మెసేజెస్ భయంకరంగా రాస్తా ఉన్నారు. ఎంత హ్యూమిలియేషన్ అవుతుందంటే మేమేదో ఈ సొసైటీకి ఏదో చేయాలి. పాత బోర్డ్ సరిగ్గా చేయలేదు. మాకున్న దాంతో మాకున్న ఆహ్, కొంచెం ఆలోచనలతో మంచి చేద్దామని వచ్చినాము. మమ్మల్ని ఒక్క అడుగు గూడా ముందుకు వెళ్ళనీయకుండా భయంకరంగా విసిగిస్తా ఉన్నారు. ఆ వాట్సాప్‌లో అది చూసే మానసికంగా చాలా చాలా కుంగిపోతా ఉన్నాము. చాలా ఇబ్బంది పెడుతున్నారండి. మా సార్ గారికి ఇలా జరగడం అందరము మా ప్యానెల్ తరపున చాలా మంది అందరూ కలిసి ఖండిస్తా ఉన్నాము. ఇది మీరు ఆహ్, చూసి దీన్నంతా కొంచెం కరెక్ట్‌గా చేయాలని చెప్తున్నానండి. పిల్ల ఉందా? పిల్ల లేదు. ఇది స్థానికంగా ఇది సాతంరాయే. పాషంబండ రెవెన్యూ విలేజ్ వస్తది. ఇక్కడ ఏదైతే సాతంరాయి ఉన్నదో గ్రామము, దీనికి 2 ఆమ్లెట్ విలేజ్‌లు ఉంటది. ఒకటి లంగరగూడ ఇటు పక్కకైతే ఇది పాషంబండ రెవెన్యూ విలేజ్. ఈ 2 సాతంరాయి గ్రామ పంచాయతీకి అటాచ్డ్ ఉండే. 2006లో ఇక్కడ స్థానికంగా నేను ఎంపీటీసీని ఉంటి. ఇప్పుడు స్టేట్ వైస్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ జల్పల్లి నరేందర్ నా పేరు. ఈ ప్రాంతం అంతా మేము తిరిగింది చేసిందే కాబట్టి 2006లో ఇక్కడ ఉన్నటువంటి బిల్డర్ ఏదైతే కిరణ్ కుమార్ గారు ఉన్నారో, ఇప్పటిదాకా చెప్పినటువంటి ఇక్కడ వచ్చినటువంటి వీళ్ళంతా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్, కంప్లీట్‌గా డిగ్నిఫైగా ఉండేవాళ్ళు. వీళ్ళ మధ్యలో ఎప్పుడు కూడా రాని నిజంగా కూడా ఒక మనిషి మీద భౌతిక దాడి చేస్తున్నారంటే చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. ఇక్కడున్న బీఆర్ ఫ్యామిలీస్ నలుగురో, ముగ్గురో అంటున్నారు. వాళ్ళ మీద ఖచ్చితంగా నేను డీజీపీ గారి దగ్గరికి వీళ్ళందరినీ తీసుకెళ్తా. ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నిజంగా కూడా ఇటువంటి కార్యక్రమాలు ఏవి కూడా నచ్చదు. కానీ ఇక్కడ వీళ్ళంతా చాలా 10, 12 ఏళ్ల సంది చూస్తా ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళంతా ఆఫీసర్స్ వాళ్ళ డ్యూటీ ఏంది వాళ్ళు చేసుకొని, వాళ్ళు సక్రమంగా ఒక నిజాయితీగా, ఒక పద్ధతిగా ఉండేటువంటి వ్యవస్థ ఈ గ్రేటర్ కమ్యూనిటీలో. అటువంటిది ఒక చీడపురుగు లాంటి ఈ బీఆర్ ఫ్యామిలీస్ ఏదైతే రెండో, మూడో ఫ్యామిలీస్ ఉన్నాయి, తరుణ్ సింగ్ కావచ్చు, ఇంకా వగైరే కావచ్చు. వాళ్ళ మీద నిజంగా కూడా పీడీ యాక్ట్ పెట్టమని డైరెక్ట్‌గా సిపి గారు, డీజీపీ గారి దగ్గరికి బయలుదేరుతాం. 100%గా వాళ్ళందరి మీద తప్పకుండా చర్యలు తీసుకుంటాం, కఠిన చర్యలు. ఎందుకంటే ఇప్పటిదాకా ఈ యొక్క కమ్యూనిటీ ప్రెసిడెంట్ గారు ఒక మహిళ ఆమె ఎంత చక్కగా చెప్పిందంటే, నిజంగా కూడా ఇక్కడ బ్రతకడానికి కూడా మాకు భయభ్రాంతులకు గురవుతున్నాం. అంటే ఇప్పుడు భారతదేశంలో ఉన్నామా, లేకపోతే మనం బయట కూడా ఇంకెక్కడన్నా ఉన్నామా, పాకిస్తాన్‌లో ఉన్నామా అన్నటువంటి ఫీలింగ్ కలుగుతున్నది మాకు వింటేనే. మన దేశంలో మనం బ్రతకనికే వీలు లేకపోతే ఇక ఈ ప్రజాస్వామ్యం, ఈ చట్టాలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు మనకు? కనుక దయచేసి దీని మీద కఠిన చర్య తీసుకుంటారు. ప్రభుత్వం దీని మీద ఖచ్చితంగా చర్య ఉంటుంది. వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెడతాం. ఏది ఏమైనా కూడా వీళ్ళందరికీ కూడా మేము సపోర్ట్ ఉంటాం. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులం అందరం కూడా ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు ఖచ్చితంగా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటాయి. మేము ఖచ్చితంగా సపోర్ట్ ఉంటాం. ఏది ఏమైనా కూడా ఈ సుచిర్ ఇండియా మీ బిల్డర్ అన్నట్టుగా వీళ్ళకు సౌకర్యాలు ముందుగా ఎక్కడి నుంచి సౌకర్యాలు లేవు. వీళ్ళు మోసపోయిన వాస్తవమే. దీని మీద కూడా మేము తప్పకుండా సీఎం గారి దృష్టికి, ఈ స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తామని చెప్పి నేను మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. అసలు ఏం జరిగిందన్న? మీరు ఆ టయానికి ఇక్కడే ఉన్నారంట కదా గొడవ నేను ఆ జరిగేటప్పుడు? రోజు ఇక్కడే ఉన్నాను. నేను ఇక్కడ మేనేజర్‌ని. అయితే అక్కడ ఆ రోజు చెట్లు కొట్టియడానికి పర్మిషన్‌తో కొట్టిస్తూ ఉండే. అయితే బయటి నుంచి వచ్చిన చెట్లు కొట్టడానికి వచ్చిన ఎంప్లాయీస్ ఉండే. వాళ్ళు కొడుతూ ఉండే. ఇక్కడ 56 విల్లా, 75 విల్లా అతను, 56 విల్లా అతను తరుణ్ కుమార్ రెడ్డి అనేటాయన. ఆపోజిట్ తరుణ్ కుమార్ సింగ్ ఆపోజిట్ నుంచి ఉర్లుకుంటా వచ్చిండే. మా జనరల్ సెక్రటరీ ఉన్నారు. అతని మీదకి వస్తూ ఉంటే మా జనరల్ సెక్రటరీ ఆపిండే. పక్కన చెట్లు కొట్టేటోళ్ళ మీదకి వెళ్తుంటే ఆపిండు. ఆపుతుంటే మీరు ఆపొద్దు అని చెప్పి ఆయన కొంచెం బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసిండు. బ్యాడ్ వర్డ్ యూజ్ చేస్తే నువ్వు అట్లా మాట్లాడొద్దు అని మా జనరల్ సెక్రటరీ మా జనరల్ సెక్రటరీ చెప్తే ఆయన మీదికి పోకుండా ఆయన దొబ్బేసిండు. దొబ్బేసి మీదికెళ్తే
నేనింకా అక్కడ ఉన్నాను కాబట్టి ఎళ్లి ఎనకాల నుంచి పట్టుకొని అతన్ని బ్యాక్ సైడ్ లాగేసాను. నేను లేకుంటే మాత్రం ఆయన కొట్టేటోడో, చంపేటోడో అది నాకు గూడా తెలీదు. అది ఉన్న వాస్తవం. ఆ రోజు జరిగింది. అక్కడ మిస్టేక్ అతనిదే. తరుణ్ కుమార్ సింగ్ అతనిదే మిస్టేక్. ఎందుకంటే మేము పర్మిషన్‌తోనే చెట్లు కొట్టిస్తున్నాం. వితౌట్ పర్మిషన్ అయితే కాదు. విత్ పర్మిషన్‌తోనే కొట్టిస్తున్నాం. వచ్చినప్పుడు పర్మిషన్ లెటర్ గూడా చూపించాం. ఇది మాకు ఫారెస్ట్ ఆఫీసర్ నుంచి పర్మిషన్ ఉంది. మేము కొట్టిస్తున్నాం అని చెప్పి కూడా చూపించాం. అది ఆయన వినను కూడా వినలేదు. అది. ఇంటెన్షన్‌గా చేసినట్టు అనేది కొంచెం ఉంది. ఆయుధాలు ఆయుధాలనేటివి జోబులో నుంచి ఏం తీసిర్రో మనకు తెలియదు. నార్మల్‌గా అయితే చేతులో అయితే ఏం లేవు.